ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎదుర్కొనే ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులు మందిరానికి వెళ్ళి మందు త్రాగేసి వస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు తన రక్తంగా భావించిన ద్రాక్ష రసాన్ని త్రాగేసి వస్తుంటే అందరూ విమర్శిస్తున్నారు అన్నమాట. క్రైస్తవులు మందు తాగడానికి మరి మందిరానికి వెళ్తున్నారని. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు, కానీ యాజ్ ఎ క్రైస్తవుడిగా, యాజ్ ఎ క్రిస్టియన్గా నువ్వు తెలుసుకోవాలి. మార్కు సువార్త 14:25లో యేసుక్రీస్తు వారు ఎలా చెప్తున్నారు ఏంటి అంటే, ఐ విల్ డ్రింక్ నో మోర్ ఆఫ్ ది ఫ్రూట్ ఆఫ్ ది వైన్. తెలుగులో మనకి చూస్తే ద్రాక్ష రసం అని మాత్రమే మనకు అనిపిస్తుంది. అయితే అక్కడ 2 వైన్లు ఉంటాయి. ఒకటి విఐ అనే వైన్, డబ్ల్యూఐ అనే వైన్. ఆ 2 వైన్ల గురించి మనం తెలుసుకుందాం. విఐ అనే వైన్ అంటే ద లివింగ్ ప్లాంట్ దట్ బేర్స్ ద గ్రేప్స్ అనేసి ఒకటి ఉంటుంది. విఐ అనే వైన్ అనేది మనం తెలుసుకున్నాం. డబ్ల్యూఐ అనే వైన్ అనేది ద ఫెర్మెంటెడ్, అంటే ద ప్రాసెస్డ్ గ్రేప్ జ్యూస్ అన్నమాట. అంటే ఏంటి, అది ఒక ఆల్కహాల్. సో మూర్ఖులకి తెలియదు కదా, వాళ్ళకి చెప్పండి, చెప్పాల్సిన పరిస్థితి లేదు, వాళ్ళు తెలుసుకుంటారులే. కానీ ఒక క్రైస్తవుడే మనం తెలుసుకోవాలి. మనం తాగేది ద ఫ్రెష్ జ్యూస్ ఆఫ్ గ్రేప్స్ అన్నమాట. అంటే ద్రాక్ష రసం, కొత్తగా తీసిన ద్రాక్ష రసాన్ని మనం త్రాగుతున్నాం, కానీ పులియ పెట్టిన ఆల్కహాల్ ద్రాక్ష రసాన్ని మనం త్రాగడం లేదు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్.